నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణంలో వివిధ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ సహాయంతో ఏర్పాటు చేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్లి రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ తుహిన్ సిన్హా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకల్లి రమేష్ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం ఎంపీపీ భోగం సూర్యకుమారి, స్పెషల్ ఆఫీసర్ రమ్మమణి, తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గొర్లి రామనాయుడు, ఎంపీటీసీ బయలపూడి దేముడి బాబు, సింగంపల్లి శ్రీనివాసరావు, సర్పంచులు మామిడి శంకర్రావు, కర్రి నరసింహారావు, స్థానిక నాయకులు సాలాపు వెంకటేశ్వరరావు, బాలరెడ్డి అప్పారావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, ఇందల రమణ, గవర అప్పారావు, బంతికొల పద్మ, దొడ్డి ప్రకాష్, రోమాల చంద్రశేఖర్, కాళ్ళ శ్రీనివాసరావు, అడారు వెంకట, కంచిపాటి రాంబాబు, హరహ గోపాల్, తాటిపాముల శేఖర్, కిల్లి వెంకట సత్యనారాయణ, మేడపాటి రాము, రాపర్తి కిషోర్, పల్లారమ, మడక భంగర్ రాజు మొదలగు సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేతి ద్వారా మనం మాట్లాడడం జరిగింది. సైకిల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని గోల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ కందూర్తి నియోజకవర్గంలో అందరికీ జరిగింది. దానికి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ చాలా సంతోషంగానే ఉన్నాము. ఈరోజు ఇది కార్యక్రమంలో క్రైమ్ అగైన్స్ ఉమెన్, గాంజాయి, డ్రగ్స్ సంబంధించి కూడా అన్ని స్కూల్ స్టూడెంట్స్కి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, మంచి అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది క్రైమ్ అగైన్స్ ఉమెన్ సంబంధించి 112 నంబర్కి కూడా బాగా అభివృద్ధి సర్క్యులేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా టీచర్స్ ద్వారా కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది గాంజాకి సంబంధించి మనం రీసెంట్గానే మీ అందరికీ తెలుసు అభ్యుదయ ప్రోగ్రామ్ కింద ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది మళ్ళీ సైకిల్ నాకు చాలా ఇష్టం పడుతుంది. సో అది ఆల్రెడీ విజయనగరం దాకా వెళ్ళిపోయింది. డ్రగ్స్ సంబంధించి మనం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటున్నాము. దాదాపు 3500 ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు అందరితో పాటు మళ్ళీ మనం 1972 నంబర్ ఏదైనా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. దానికి బాగా అవేర్నెస్ కల్పించండి అది నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ సంబంధించి నేను ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎంతో ఇక్కడున్న పరిస్థితులు కానీ ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ నేషనల్ హైవే పనులు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతాలకు కొంత ఏదో చేయాలన్న ఆలోచనతో దగ్గర 426 సైకిల్స్ మా మహిళలకి స్టూడెంట్స్ ఇవ్వటం అనేది మంచి కార్యక్రమం. ముఖ్యంగా జూనియర్ కాలేజీ కానీ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్కి వెళ్ళిపోయి 306 సైకిల్స్, అలాగే సప్లై స్కూల్కి 68, మల్నాడుపాలెం 27, వాయిలంపాలెంకి 20, పదవానిపాలెంకి 5 కలిపి 120, ఈ 326 సైకిళ్ళు ఈరోజు ఇస్తా ఉన్నారు. నేను కొన్నిటికి ఇవ్వటం కాదు కానీ నాకు బ్యాండ్ అవుతా ఉంది. ట్రస్ట్ చేసేది ఏంటంటే ఏమైనా స్కూల్స్ కూడా మరి హాస్టల్లో కూడా మా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఏమైనా ప్రోగ్రాలు కూడా మీరు కవర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఇది గతంలో ఈరోజు పెట్టిన కార్యక్రమం ఎస్పీ గారు, కలెక్టర్ గారు నేను ఆ రోజు రావాల్సింది కొన్ని అనుకోని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, హైవే అథారిటీ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇవన్నీ ఏదో మీకు జీవితంలో అన్నీ చేసేస్తాయని కాదు. ఈ సైకిల్ ఇవ్వటం మిమ్మల్ని ఎక్కడ వచ్చాడో మిమ్మల్ని మోటివేషన్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న ఆఫీసర్స్, ఇక్కడున్న కాంట్రాక్టర్లు వచ్చి ఎవరన్నా కానీ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు మనం గుర్తుపెట్టుకుని మిమ్మల్ని ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా మేము మిమ్మల్ని చూసుకుంటామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. ఏదో మాటలు చెప్పేసి
ఏదో అరెస్ట్ పెట్టినాడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా ట్రేడ్ ఇదంతా కూడా మీకు ఏం కావాలి, మీకు ఫెసిలిటీస్ ఏమన్నాయి, మీకు నాణ్యమైన ఎత్తినడానికి ఏం చేయాలనేది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తపన మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో చదువుకుని బయటకు వచ్చిన ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాల పరిస్థితులు కానీ చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలు కానీ తప్పకుండా 100% మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీకోసం ఎలా ఆలోచిస్తారో రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని అధికారులు కానీ మీ పట్ల అదే విధంగా ఆలోచిస్తారని ఏదో ఫ్రీగా ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ అని అనుకుని ఇవ్వట్లేదు. మొదటికి అనేది ఫ్రీడమ్. ఎప్పుడు మన ఇంటి నుంచి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఏదో ఆటో ఎత్తుకోవాలి లేదా బస్సు ఎత్తుకోవాలి. ఇది ఇప్పుడు బస్సు మీ అందరికీ ఫ్రీ కాబట్టి ఇష్యూస్ మ్యాక్సిమం ఉండదు. లేకపోయినా మనం ఇంటి నుంచి ఎప్పుడు అయినా ఏ టైం అయినా ఎక్కడైనా వెళ్ళాలి అంటే మీకోసం ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది. ఆ ఆలోచన మీద వచ్చినదే ఇది. సో చాలా మంది మేము వింటూ ఉంటాం, మీ పేరెంట్స్ మంచి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తూ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కొన్ని ప్లేసెస్ లో అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిన వెంటనే చాలా చదివినది, సమాజం బాగోదు, ప్రతిరోజు మిమ్మల్ని స్కూల్ దాకా ఎవరు తీసుకొస్తారు అన్న ఆ ఎక్స్క్యూజెస్ మీద చాలా మంది పిల్లల్ని స్కూల్కి రాకుండా ఆపేస్తున్నారు. సో మేము అదే అనుకున్నాం, ఆ పిల్లకి సైక్లింగ్ వచ్చి ఒక సైకిల్ ఇవ్వగలిగితే ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరే స్కూల్కి వచ్చేస్తారు, మీరే ఏ టైం అయినా ఇంటికి వెళ్ళిపోతారు. సో సైకిల్ అనేది సింపుల్ ఫ్రీడమ్ అని ఏమి ఒక ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము అన్నట్టు కాదు. సో ఇది మీరు సరిగా ఉపయోగించుకోవాలి. స్కూల్కి టైంకి రండి, టైంకి ఇంటికి వెళ్ళండి, ట్యూషన్స్ వెళ్ళాలంటే కూడా వాడుకోండి, కానీ సరిగా చదవండి. నేను కూడా అమ్మాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న 100 కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చినా కూడా ఏం పనికిరాదు. చదువు అన్నదే పెద్ద ఆస్తి. అది చదువు ఇచ్చిన తర్వాత బాగానే చదివి ఇంకా పెళ్లి చేసుకుంటానంటే కుదరదు. చదివిన తర్వాత ఏదో ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ చేసుకోవాలి. మీరు బిజినెస్ చేసుకోండి, లేదు మన ఎమ్మెల్యేస్ అలాగా ఎమ్మెల్యేస్ అవ్వండి, లేదు మా అలాగా ఆఫీసర్స్ అవ్వండి, ఏదో ఒకటి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని జీవితం స్లేవరీయే. మీరు తినేది, వేస్తున్న బట్టలు కొనుక్కోవడానికి మీ దగ్గర శక్తి ఉండాలి, లేదా లైఫ్ లాంగ్ గా ఎవరో ఒకరిని డిపెండ్ చేసే బతకాలి. అది మంచి బతుకు కాదు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా మోటివేట్ చేయాలి అన్న లాజిక్ మీదే ఇది తీసుకొచ్చినాము. సరిగా మీరు యూజ్ చేసుకోండి, డూ వెల్. అండ్ ఆయన చెప్పినట్టు ప్రతి ట్యూస్డే మీ టీచర్స్ అందరితో ఒక మాకు మీటింగ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ చెప్తున్నది మేము ఒకటే, పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ నో హౌ టు టేక్ బాత్, ఇఫ్ యూ నో హౌ టు ఫీడ్ యువర్ సెల్ఫ్, ఇట్ మీన్స్ మన బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. మళ్ళీ నాకు చదువు రాదు అన్నది మీ లోపం కాదు, చదువు చెప్పే వాళ్ళ లోపం. మీకు అర్థం అవుతున్నట్టు మేము చెప్పలేకపోతున్నాము అన్నదే నేను వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని అర్థం చేసుకొని దాని ప్రకారం మీ అందరికీ చదువు చెప్పాలి అని చెప్తున్నాం. ఇంత ఎఫర్ట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ లెవెల్ నుంచి కింద ఉన్న టీచర్స్ దాకా ఎఫర్ట్ పడుతున్నారు. ఇంతమంది మీకోసం కష్టపడుతున్నప్పుడు మీరు మీకోసం కష్టపడాలి. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు, సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, యోగి నగరం, కాకినాడ జిల్లా.